ఎంత అవగాహన ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. మెయిన్ థింగ్ ఒకటి సార్, వాళ్ళు జైలుకి వెళ్తారా లేకుంటే వాళ్ళ పార్టీని ఎలా నడుపుకుంటారో మాకు అనవసరం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆర్థిక నేరస్తుడు, ఫస్ట్ అది మనం గుర్తు పెట్టుకోవాలి. ఆయన జైలుకి వెళ్తే ప్రతి కార్యకర్త అభియోగం మోపబడింది అంతే, ప్రూవ్ కాలేదు ఇంకా. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక స్టేట్మెంట్ కదా, అభియోగం మోపబడిన ఆర్థిక నేరస్తుడు ఇది చెప్పమ్మా కాదంటలే, ప్రూవ్ అయ్యేదాకా మనం అభియోగించలేదు. ఇన్ని రోజులు బెయిల్లో ఉండాల్సిన అవసరం ఏంటి? మళ్ళీ కేసులు ప్రూవ్ అయింటాయి కదా, ఆయన ఆర్థిక నేరస్తుడు కాకపోతే ఆయన ప్రూవ్ చేసుకొని ఉంటాడు కదా. ఇన్ని రోజులు బెయిల్ మీద తిరుగుతున్నాడే, కోర్టు పిల్లలు కదా, నాకు ఈ కేసుతో సంబంధం లేని డిశ్చార్జ్ పిటిషన్ వేసాడు, పిల్లలు కదా. ఇప్పుడు చంద్రబాబు గారు బెయిల్ మీద ఉన్నారు, కోర్టు ప్రొసీడింగ్ చేయదాకా ఆయన మాత్రం నాకు బెయిల్ అర్జెంట్ గా రద్దు చేయండి. నాకైతే ఆశ్చర్యంగా ఉంది. ఒక నేరస్తుడు కాదని చెప్పడం కోసం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదేమో. నేనైతే నా వరకైతే ఒక జగన్మోహన్ రెడ్డి గారు దట్స్ యువర్ ఇంటర్ప్రిటేషన్ అంటే, నేరస్తుడు ఇంటర్ప్రిటేషన్. అభియోగం మోపబడిన అభియోగం మోపబడిన అని మాట్లాడాలమ్మా మనం. దాంట్లో అభియోగం మోపబడిన వాడు నిర్ధారణ అయ్యేదాకా వాడిని దోషి కింద మనం పరిగణించలేం, అది గమనించండి. నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. ఒపీనియన్ కంక్లూజన్ రిమార్క్స్ ఇస్తున్నావు ఏదని, అతను దోషి అని, అది తప్పంట. మనం ఎవడో మనవరం అంటే 32 కేసుల్లో ఉన్న వ్యక్తి 32 కాదు 340 ఉన్నాయమ్మా. అభియోగం మోపబడ్డే ప్రూవ్ అని అప్పుడు మాడదాం మన ఇద్దరం. అంటే ఆయనని ఎగ్జాంపుల్ గా తీసుకొని ప్రతి కార్యకర్త బిహేవ్ చేస్తారంటే ఇంకా ప్రతి కార్యకర్త స్కాములు చేయాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్స్పైర్ చేయాలంటే, లేదా ప్రతి కార్యకర్త రౌడీ షీటర్ల దగ్గరికి పరామర్శించాలి, ప్రతి కార్యకర్త బూతులు మాట్లాడిన వాళ్ళకి పదవులు ఇమ్మని చెప్పాలి. ఇదే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ స్ట్రక్చర్ అయిపోతుందేమో. డిసిప్లిన్ అంటే ఏంటన్నా? పార్టీ ఆఫీసులను బద్దలు కొట్టమని చెప్పడమా? పార్టీగా ఇతర పార్టీ నాయకులు బూతులు తిట్టమని చెప్పడమా? పార్టీ ఆఫీసులు తగలబెట్టమనా? పేపర్ ఆఫీసులు తగలబెట్టమన్నా డిసిప్లిన్ అంటే? మనం కూడా డిసిప్లిన్ గురించి మాడితే చెప్తాను, దాని విషయాలు ఉన్నాయి కదా. మీరు సురేష్ గారి పాత్రగా పోషించండి. నేను మీకన్నా సురేష్ కాదమ్మా, మీరు వాస్తవాలు మాడితే వాస్తవాలు మాడదాం. నేను విశ్లేషకుడిగా ఉన్నాను, నువ్వు అభియోగం మోపబడిన వాడిని దోషి అంటే నేను ఎలా ఒప్పుకుంటా చెప్పు. టీడీపీ ఆఫీస్ ని బద్దలు కొట్టి ప్రత్యక్షంగా ఈ రోజు ఆయన వాళ్ళ పార్టీ క్యాడర్ అలా చేయిస్తూ ఆయన సమర్థించి మాట్లాడారు. ఆ రోజు అవును నా ఫ్యాన్స్ హర్ట్ అవుతారు, వాళ్ళకి బీపీలు వస్తాయి, పగలు కొడతారని చెప్పారు. ఇటువంటి ఎంకరేజ్ చేసే పొలిటీషియన్స్ ఉండాలా ఈ రాజకీయాలలో? మీరు చెప్పండి ఆ మాట, నేను చెప్పడం కాదు. జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి పార్టీల దాకా ఆపాదించుకుంటే చాలా ఉంటాయి. ఇటువంటివి ఎవరు అలా కదమ్మా, ఏకంగా పిఠాపురంలో నగర బహిష్కరణ, సంఘ బహిష్కరణ జరిగిన వాళ్ళు ఉంటే మరి జనసేన పార్టీ ఉండాలని మాడితే ఎలాగుంటది? ఆయన మీ పార్టీ విధానం కాదు కదా అది, అక్కడ స్థానికంగా జరిగిన ఒక ఫ్రిక్షన్ కి మీ పార్టీని ఆపాదించి మాడితే ఎలాగుంటది? ఒక నిర్ణయం, ఒక వ్యక్తి చేసిన పని అది, అది గమనించండి. ఇప్పుడు మీ వాళ్ళు అయితే కనీసం ఖండించలే పవన్ కళ్యాణ్ గారు ఆ విషయంకి వస్తే. ఇవాటి కూడా ఖండన జరగలేదమ్మా. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి స్థాయిగా పిఠాపురం ఎమ్మెల్యేగా ఖండన జరగలే. ఎవరు ఖండించారు సార్? లోకేష్ గారు మీరేం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఎక్కడ ఖండన జరిగింది చెప్పండి. హోంమంత్రి గారి దగ్గర ఖండన ఎక్కడ జరిగింది? అదేంటండి, ఎక్కడున్నాం, ఏ కాలంలో ఉన్నాండి రాకేష్ గారు? మనం ఇవాళ స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయ్యింది కూడా ఇంకా బాధిత సంఘాలని ఇదే మాడతారా? పీడిత సంఘాల కింద మాడతారా? ఖచ్చితంగా వినమంచాలి, సమాజానికి వినబడాలి, సమాజానికి వినబడేలా ఖండనం జరగాలి రాకేష్ గారు. ఎందుకంటే సమాజంలో మనం సమాజ నిర్మాణం కోసం ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నాం. ఈ రోజు కూడా ఈ విధంగా వెలివేతలు ఎక్కడున్నాం మనం? ఏంటండి మీరు మారుతున్న సబ్జెక్ట్ ఏంటి? 11వ తారీఖు ముహూర్తం ఏంది? మీరు ఆవేశంగా వెళ్ళకండి, ఇది మాట్లాడండి. నగరంలో సంఘంలోనూ బహిష్కరణలకు గురవుతున్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతుంటే మీరే గెలిచారు కదా, ఏం చేయాలి నన్ను? అదే చేసి పనులు బట్టే మాట్లాడే అంశాలు ఉంటాయి రాకేష్ గారు. మీరు చేసిన పనులు బట్టే మాట్లాడే అంశాలు ఉంటాయి. గౌరవ హోంమంత్రి గారికి అంతే బాధ్యత ఉంటుంది. ఏ కాలంలో మనం ఇలాగెందుకు మారుతారని, ఇలా సంఘం నుంచి వెలివేయడం ఏంటి, నగర బహిష్కరణ ఏంటి, ఇది మాడవలసిన అంశాలు. అవేవి మారకుండా పెద్ద వ్యక్తుల పేరెందుకు వైసీపీ కండ వేసుకొని మాట్లాడండి. ఎవరు నేను వైసీపీ కండ పెట్టండి, సమాజంలో జరుగుతున్న మాడకుండా, సమాజంలో జరుగుతున్న మాడకుండా భజన చేయమంటారు కూర్చునే అమ్మాయి మాటని మాట్లాడి నేను ఖండించి చెప్తున్నాను. అమ్మా కంటిన్యూ వద్దండి, కంటిన్యూ వద్దు, మళ్ళీ టాపిక్ ఇప్పుడు రుజువు కాకుండా మీరు నేరస్తురాలని చెప్పకూడదు. నా క్వశ్చన్ అలాంటప్పుడు సాక్షి పేపర్ లో జగన్మోహన్ రెడ్డి గారి సొంత పేపర్ లో వాళ్ళ బాబాయ్ గారు చనిపోయినప్పుడు ఇదే గొడ్డలి చంద్రబాబు నాయుడు గారి తలపైన చేతిలో పట్టుకొని నారాసురు రక్త చరిత్ర అని స్టేట్మెంట్ పాస్ చేస్తూ ఒక ఆర్టికల్ వచ్చింది. మళ్ళీ ఆ రోజు కేసు ప్రసాద్ ఎప్పుడు మాట్లాడలేదు ఎందుకు అప్పుడు? అంటే అక్కడ హత్య జరగగానే నారాసురు రక్త చరిత్ర ఎలా వేశాడు అతను?
సాక్షి ఛానల్లో సాక్షి నేను పేపర్లో చెప్తుంది ఎలా అదే. వచ్చింది అలా article? ఇదే నందమూరి తారక రామారావు గారికి ఒంటి మీద బట్టలు లేకుండా మీరు ఎప్పుడు కార్టూన్లు వేసిన ఖండించలేదు ఈనాడు పేపర్ ఉన్నప్పుడు కూడా మేము మాట్లాడామమ్మా. ఇప్పుడు తెలిసి అయితే ఒక మీరు- పేపర్ని ఒక వార్తలు రాస్తున్న వాటిని